సీఎం జగన్ పై రాళ్ల దాడి వ్యవహారంలో చంద్రబాబుపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని టీడీపీ నాయకులు ఖండించారు. జగనే దాడి చేయించుకున్నారని నక్క ఆనందబాబు ధ్వజమెత్తారు. సీఎంకు రక్షణ కల్పించలేని డీజీపీని వెంటనే తొలగించాలని, లేని పక్షంలో ఈ రాళ్ల దాడిని ఓ నాటకంగా భావిస్తామన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఇక సీఎం జగన్ పై దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. భారతిరెడ్డి డైరెక్షన్, జగన్ రెడ్డి యాక్షన్ అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ఫైర్ అయ్యారు. మరోవైపు జగన్ పై జరిగిన రాయి దాడి డ్రామాకు తాడేపల్లి ప్యాలెస్ లో ముందే స్క్రిప్ట్ రాశారని పట్టాభిరామ్ ఆరోపించగా, ఇలా జరుగుతుందని కొందరు నేతలు పోలీసులకు తెలుసన్నారు వర్లరామయ్య. దాడి జరిగినటువంటి 10-15 నిమిషాల్లోనే ఇదిగోండి ఈ రకంగా ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీద ధర్నాలు ప్రారంభించేశారు. చంద్రబాబు నాయుడు గారి బాధ్యులంట, తెలుగుదేశం పార్టీ బాధ్యులంట. ఈ ఘటనకి అసలు 10-15 నిమిషాల్లో ఈ పోస్టర్లు ఎలా తయారైపోయినాయండి, ఫ్లెక్సీలు ఎలా ప్రింట్ అయిపోయినాయి? రాత్రి 9:30కి మీరు 10-15 నిమిషాల్లో పోస్టర్లతో రెడీ అయిపోయారు. ఇది డ్రామా, ఇది కుట్రగా ఏంటి సార్ ఇది? అంటే ముందుగానే మీరు చక్కగా పోస్టర్లు ప్రింట్ వేయించుకుని పెట్టుకున్నారు, బ్యానర్లు ప్రింట్ వేయించి పెట్టుకున్నారు. ఒక స్క్రీన్ ప్లేలో భాగంగా, ఒక డ్రామాలో, ఒక నాటకంలో ఎవడి పాత్ర ఎవరు ఏ విధంగా పోషించాలో ముందుగానే మీరు సిద్ధం చేసి పెట్టుకున్నారు. చిన్న రాయి విసిరి, ఎక్కడో దూరం నుంచి రాయి విసిరి అంత పకడ్బందీ రక్షణలో ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని రాయితో హత్య చేసే అవకాశం ఉందా? ఏమో, నాకు 50 ఏళ్ల నుంచి పోలీసు వ్యవస్థ గురించి, దర్యాప్తుల గురించి కాస్తో కూస్తో ప్రవేశం ఉన్నది, అనుభవం ఉన్నది. నేనెక్కడ రాయితో చంపేస్తానులా. పోయినేడేమో కోడి కత్తి, నాకు చిన్న ఇంత కత్తి 1/2 ఇంచ్ బ్లేడ్ తోటి కుడి భుజాన్న కొట్టి ఏ వ్యక్తిని ప్రపంచంలో ఎవడో చంపలేదు. నిజంగా హత్య ప్రయత్నం అని చెప్పి అనాలంటే కనీస జ్ఞానం ఉండాలి కదా. అంత హత్య చేసేయాలి, పంగళకరతో హత్య చేసేయాలి అనుకున్నాడు తుపాకి వాళ్ళేనా? తుపాకి దొరకదా? ఎందుకు దొరకదు? ఎవరు హత్య చేస్తారండి? ఎందుకు హత్య చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? రేపో మాపో పోయేవాడు ఆయన. పోయేవాడు అంటే ఎలక్షన్లో ఓడిపోయేవాడు అని నేను చెప్పేసి. హత్యలు ఎందుకు చేసుకుంటారు? ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని బుద్ధున్నాడు ఎవడో కూడా ఇలాంటి చిలిపి ప్రయత్నం కూడా చేయరు, ఆలకాలు చేసుకుంటే తప్ప. ఎందుకంటే ఆయనకి ఏదైనా అయితే ఆ పార్టీ పెద్ద మెజార్టీతో నెగ్గుతుంది. ఇది కేవలం సింపతి కోసం ఈ పొలిటికల్ అడ్వైజర్ గారు ఇచ్చే పనికిమాలిన సలహాలు ఇలా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో, ఛానల్లో ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెలు చెబుతా ఉన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి ప్రతోడు మాట్లాడుతూ ఉన్నాడు. అంబటి రాంబాబు, నీ వాళ్ళు, వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు వెళ్తూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. ఏమో, నువ్వే ఏడుచుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రి. కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూరిటీగా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. క్యాట్ బాల్ తో కొట్టేశారని చెప్పి బ్లూ మీడియా మొత్తం ప్రచారం చేసింది. దాడి జరిగిన 10 నిమిషాలకే ప్రతి ఒక్కరి చేతిలో ఒక ప్లే కార్డు పట్టుకుని ఇది చంద్రబాబు నాయుడు చేయించారని చెప్పి ధర్నాలు, రాస్తారోకాలు చేశారు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రభుత్వం ఎవరిది? మీ పర్యటనలో 3 గంటలు పవర్ కట్ అయింది. పవర్ కట్ 3 గంటలు అయ్యేటప్పుడు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఎందుకు చేసుకోలేదు? కోడికత్తి డ్రామా మీకు అందరికీ గుర్తుంటుంది. ఐ థింక్ October 12th, 2018 కోడికత్తి డ్రామా అక్టోబర్లో జరిగితే ఎలక్షన్స్ ముందర 2018లో కోడికత్తి ఫెయిల్ అయింది కాబట్టి
వివేకానంద రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం వచ్చింది. కోడికత్తి కేసు ఫెయిల్ అయింది కాబట్టి, జనాలు నమ్మలేదు కాబట్టి, సొంత చిన్నాయన్ని వైఎస్ వివేకానంద రెడ్డిని 2019లో ఎలక్షన్ లో గెలిచేదానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి వివేకానంద రెడ్డి బలి అయ్యాడు అనేది వాస్తవం. అది చెప్పింది నేను కాదు, వాళ్ళ కూతురే చెప్పిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళ కూతురు చెప్పింది, సొంత చెల్లెలు చెప్పింది అని కూడా నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ఆ రోజు కోడికత్తి వైఎస్ వివేకానంద రెడ్డి, ఈ రోజు బెజవాడ డ్రామా ఫెయిల్ అయింది. బెజవాడ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఫెయిల్ అయింది. జనాలకు అర్థమైపోయింది ఇది పెద్ద డ్రామా అని. కాబట్టి వైఎస్ కుటుంబంలో 3 వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణహాని ఉంది. ఎలక్షన్ లోపల వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ సునీతారెడ్డి, భాస్కర్ రెడ్డి మీద కూడా హత్యా ప్రయత్నం జరగచ్చు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కూడా జాగ్రత్తగా ఉండాలి.